పేదల కోసం, బడుగు బలహీన అభ్యర్థుల కోసం కూడు గూడు గుడ్డ కావాలనే నినాదంతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అధికారం అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించడం జరిగింది. ఈరోజు మనం ఘనంగా నివాళులర్పించకపోతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలూరు రాఘవరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. మనము తెలుగువారనే పదానికి మన నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగువారి గౌరవము, తెలుగువారి బిడ్డలము, తెలుగువారు అనేది తెచ్చినది ఎవరు ఏ గౌరవుడు ఒక్క తెలుగువారి తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు ఎక్కడా లేని ఘనత తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే 40 సంవత్సరాలు ఆ మహానుభావుడు 1982 29వ తారీఖు మార్చిన తెలుగువారి గౌరవం అంటే ఏంటి, తెలుగువారి సత్తా అంటే ఏంటి, మద్రాసు నుంచి వచ్చి హైదరాబాద్లో కూర్చొని మహానుభావుడు తెలుగువారి యొక్క లక్ష్యం ఏంటనే చూపించిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుడు ఈ పార్టీని నిలబెట్టి ఈ పార్టీని ఇంత విజయం చేసినందుకు మరి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ రెండవ కాడ అయినటువంటి వెంకటరాముడు గారి గాడి కంటే కూడా 10 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర స్థాయి 6 బల్ల విభాగంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదిన వేడుకలకు గాను ఈరోజు మేము ప్రశ్నగా ఏర్పాటు చేసుకున్నాము. రేపు రాబోయే 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతారని ఈరోజు మన రాష్ట్ర నారా లోకేష్ నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి 40వ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ ఇక్కడ బేతంచెర్లలో మా యొక్క స్వగ్రామను కేక్ కట్ చేసి బర్త్డే పార్టీ వేడుకలు చేస్తున్నాం. అలాగే పాదయాత్ర కూడా విజయవంతం జరగాలని ఆ భగవంతుని ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థించుకుంటూ మేము ఈ యొక్క బర్త్డే పార్టీ మంచిగా బాగా చేసుకోవడం బాగా జరుగుతుంది. మేము కూడా ఆయన చల్లగా పాదయాత్ర చేసి మా ఊరి మీద వెళ్ళిపోవాలని కూడా మరి కోరుకుంటూ ఈ యొక్క జన్మదిన చెప్పాలి.
తమ్ముడు నీ ఇంటికి వస్తానంటే రా అన్నాడు. మర్యాదపూర్వకంగా టిఫిన్ పెట్టాడు. ఒకే మాట అడిగాడు, అన్నా నువ్వు తిరుపతిలో ఇచ్చిన మాట ఏంటి అని. ఏంటి, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నీకు ఒక కొడుకు, ప్రమాణం చేయి నీకు మున్సిపల్ చైర్మన్ నేను ఇస్తానని మాట వేయలేదన్నా అంటే దారి ఎక్కడుందో తెలియకుండా దారి పట్టుకొని పారిపోయాడు. దారి ఎక్కడుందో పారిపోయాడని అని అనుకుంటున్నారు, చెప్తున్నాను వాళ్ళు కూడా. కాబట్టి ఈరోజు